బన్ అయితే చేసుకోవచ్చండి ఈజీగా. అయితే నేను మైదా పిండి తీసుకొని దాంట్లో ఒక 5 స్పూన్స్ పంచదార అయితే వేసుకున్నానండి. ఈ కప్తో వేసుకున్నానండి మైదా పిండి. ఒక చిటికెడు మనం బేకింగ్ సోడా అయితే వేసుకోవచ్చండి. వేసుకొని తర్వాత మనం పెరుగు అయితే వేసుకోవాలి. 2 గరిటెలు. చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా. మనం దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత మనం పచ్చిపాలు అయితే తీసుకోవాలండి. అలా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనం సరిపడిగా వేసుకోవాలండి. చపాతీ ముద్దలాగా అయితే చేసుకోవాలండి. దీన్ని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలండి. దాంట్లోనే కలుపుకుంటుంటేనే అంటుకోకుండా ఉంటుంది. కలుపులేక మమ్మగారికి అయితే ఇచ్చేసానండి. ఇది జిగ్గర కింద వచ్చి ఇలాగా కలిపేసుకున్న తర్వాత మనకి మూత పెట్టేసుకోవాలండి. కొంచెంసేపు సాఫ్ట్గా అండ్ క్యూట్గా వస్తాయని పక్కన పెట్టేస్తానండి. దీంట్లో మనం నెయ్యి వేసుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా వస్తాయి కదా, అంటుకోకుండా ఉంటాయి. మనం 5 to 15 minutes పెట్టేసుకున్నాం కదండి పక్కన. దాన్ని ఇలాగా కలిపేసుకొని మనం దీంట్లో నెయ్యి రాసుకున్నాం కదండి ఇడ్లీ పాత్రలో. ఇవి బాల్స్ తీసుకుని ఇలాగా ఇలాగ బాల్స్ పెట్టి నేను ఇలా సమానంగా చేసుకోవాలి. ఫుల్గా అయితే నొక్కోవాలండి. ఇవి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని మీద అయితే ఆయిల్ అయితే రాయాలి. నెయ్యి అయితే రాయాలండి. సారీ తప్పు చెప్పానండి నేను. దీని మీద ఇలాగా వేసుకొని రాసుకున్నాం కదండి. మనం ఇటు పక్క ఈ స్టాండ్ అయితే పెట్టుకుంటాం కదా, ఈ స్టాండ్ అయితే దీని మీద అయితే పెడుతున్నానండి నేను. ఇక్కడ మనం చేసుకున్న బన్స్ అయితే కూడా అవి ఎక్కడ పెట్టేయాలండి. పెట్టేసుకున్న తర్వాత 30 into 14 minutes దాకా మనం మూత పెట్టేసుకోవాలండి. 30 into 40 minutes అయిపోయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసుకోవాలి. సో నాకు బన్స్ అయితే ఎలా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని మనం కింద తీసేసుకోవాలి. అయితే రాసుకోండి దీనిపైన. ఇంతేనండి మన బన్స్ స్టైల్. మనకి ఇంకా షాప్లో దొరికినట్టు మనం ఇంకేం అవసరం లేదు. మన ఇంటికాడ ఇంచుగా అదే బన్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. మనం చూసే కదండి మన బన్స్ చాలా సాఫ్ట్గా అండ్ క్యూట్గా కూడా ఉన్నాయి. దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. చూసారు కదండి చాలా సాఫ్ట్గా కదండి, ఎంత మెత్తగా ఉన్నాయి, సాఫ్ట్గా కూడా చాలా బాగున్నాయి. చూసారు కదండి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. సో చెప్పాలి అంటే మీకు కూడా మా బన్స్ అయితే నచ్చితే కనుక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో కూడా కొంచెం చేయండి. బాయ్, సబ్స్క్రైబ్ టు